ఈరోజు టాపిక్ చాలా ఇంపార్టెంట్ వీడియో అండి. ఇది అసలు మీరు చేసుకోవద్దండి. నేను చెప్పే సెట్టింగ్స్ కనుక మీరు కరెక్ట్గా ఫాలో చేసినట్లయితే మీరు పెట్టే షార్ట్ వీడియోకి ఎంతో కొంత వ్యూస్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ కూడా పెరుగుతారు. వైటీ స్టూడియో వాళ్ళే చెప్తున్నారండి, మీరు వైటీ స్టూడియోలో కొన్ని సెట్టింగ్స్ ఉన్నాయి, ఆ సెట్టింగ్స్ కనుక ఆన్ చేసుకోండి వ్యూస్ వస్తుంది, సబ్స్క్రైబ్ కూడా పెరుగుతారని. ఇది నేను చెప్పే మాట కాదు, యూట్యూబ్ వాళ్ళే చెప్తున్నారు. నా వీడియో కనుక మీరు గమనించినట్లయితే నెమ్మదిగా వ్యూస్ ఇంక్రీజ్ అవుతుంది, సబ్స్క్రైబర్ పెరుగుతున్నారు. క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో, కొత్త క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వారి కోసం నేను ఈ వీడియో చేస్తున్నానండి. నాకు మొదట్లో 200, 300, 400, 600 వరకు వ్యూస్ వచ్చి ఆగిపోయేవి. వైటీ స్టూడియోలో ఈ సెట్టింగ్స్ ఆన్ చేసుకోవడం వల్ల 1K, 2K దాటి వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబ్ కూడా పెరుగుతున్నారు. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక మీకు నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే ఈరోజు నా వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వైటీ స్టూడియో యాప్ ఓపెన్ చేయండి. ఒకవేళ మీ ఫోన్లో వైటీ స్టూడియో యాప్ లేకపోతే ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. వైటీ స్టూడియో యాప్ డాష్ బోర్డ్ ఈ విధంగా ఉంటుందండి. ఇది డాష్ బోర్డ్ అండి. ఈ డాష్ బోర్డ్ కింద కంటెంట్ అని ఉంటుంది, కంటెంట్ మీద క్లిక్ చేయండి. కంటెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం పెట్టిన షార్ట్ వీడియోస్ ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయండి. మనం పెట్టిన వీడియోలన్నీ ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి. వీటిపైన 2 లైన్స్ కనపడుతుంది. ఆ 2 లైన్స్ మీద క్లిక్ చేయండి. 2 లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని రకాల ఆప్షన్స్ కనపడుతున్నాయండి. మోస్ట్ రీసెంట్, మోస్ట్ వ్యూడ్ కనపడుతుందండి. మనం మోస్ట్ రీసెంట్ మీద క్లిక్ చేసుకోవాలి. తర్వాత చూసినట్లయితే విజిబిలిటీ అనే ఆప్షన్ కనపడుతుందండి. పబ్లిక్, ప్రైవేటు, అన్లిస్టెడ్, హ్యాజ్ షెడ్యూల్, డ్రాప్ అని కనపడుతుంది. మనం ప్రైవేట్లో పెట్టుకునే అవసరం లేదు, అన్ఇన్స్టాల్ చేయని అవసరం లేదు, హ్యాజ్ షెడ్యూల్ చేయని అవసరం లేదు, డ్రాప్లో పెట్టుకునే అవసరం లేదు. పబ్లిక్లో పెట్టుకోండి. నేనైతే పబ్లిక్లో పెట్టుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే వ్యూస్ అండి. మోర్ దెన్, లెస్ దెన్ అని అడుగుతున్నారు యూట్యూబ్ వాళ్ళు. మోర్ దెన్ అంటే ఎక్కువ వ్యూస్ కావాలని, లెస్ దెన్ అంటే తక్కువ వ్యూస్ కావాలని. అలాగే మోర్ దెన్ మీద క్లిక్ చేయండి. ఎంత వ్యూస్ మీకు కావాలని చెప్పి, మీకు ఎంతవరకు వ్యూస్ కావాలని చెప్పి వైటీ స్టూడియో వాళ్ళే ఇక్కడ మెన్షన్ చేయమని అడుగుతున్నారండి. ఇక లాస్ట్ ఆప్షన్ ఏంటంటే రిస్ట్రిక్షన్ అంటండి. మేడ్ ఫర్ కిడ్స్, సెట్ టు మేడ్ ఫర్ కిడ్స్, నాట్ మేడ్ ఫర్ కిడ్స్, నాట్ సెట్. అంటే ఇది పిల్లల కోసం చేస్తున్నారా, పెద్దల కోసం చేస్తున్నారా అని చెప్పి ఈ ఆప్షన్లో అడుగుతుందండి. మేడ్ ఫర్ కిడ్స్, పిల్లల కోసమే కనుక ఈ వీడియో చేస్తున్నట్లయితే మేడ్ ఫర్ కిడ్స్ అని చెప్పి క్లిక్ చేయండి. పెద్దల కోసం చేస్తున్నట్లయితే నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని క్లిక్ చేయండి. అయితే నేను నా పెద్దల కోసం ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని చెప్పి క్లిక్ చేస్తున్నానండి. తర్వాత ఈ 3 ఆప్షన్లు క్లిక్ చేసిన తర్వాత కింద అప్లై కొట్టండి. వైటీ స్టూడియోలో ఈ 3 సెట్టింగ్స్ ఆన్ చేసుకోవడం వల్ల వ్యూస్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది, అలాగే సబ్స్క్రైబ్ కూడా పెరుగుతారు. ఇక ఎంతవరకేనండి ఈ వీడియో మీకు చాలా యూజ్ అయ్యింది అనుకుంటున్నాను. ఇలాంటి కొత్త వీడియోలు మన ఛానల్ వస్తూనే ఉంటాయి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంత